ఓపెన్ టాక్కి స్వాగతం. నిన్నటి వరకు రాష్ట్రంలో ప్రధానంగా వైసీపీ, టీడీపీ, జనసేన మధ్య మాత్రమే పోటీ ఉంది. ఇక టీడీపీ, జనసేన కలిశాయి కాబట్టి ఆ కూటమికి వైసీపీకి మధ్య పోటీ అనుకున్నారు. అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి సోదరి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి తనయురాలైనటువంటి షర్మిల ఏపీ పీసీసీ బాధ్యతలు అయితే నిన్న చేపట్టడం జరిగింది. దీంతో రాష్ట్రంలో రాజకీయం త్రిముఖ కోణం కానుందా అంటే ఎస్, అవుననే సమాధానం వస్తుంది. అయితే పూర్తి స్థాయిలో ప్రభావితం చూపలేకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కొంత డ్యామేజ్ చేసే అవకాశం అయితే ఉందని చెప్పి ఈ సందర్భంగా అర్థమవుతుంది. ఇక షర్మిల అందరూ అనుకున్నట్టుగానే ఏపీలో షర్మిల అడుగు పెడితే అన్నను వాయించి వదిలిపెడుతుందని మొదటి నుంచి అనుకుంటూనే ఉన్నారు. బట్ అదే నిజమైంది. నిన్న ఎప్పుడైతే షర్మిల ఏపీలో ఎయిర్పోర్ట్లో దిగి వెళుతుందో ఆ సమయంలో షర్మిల కాన్వాయ్ని కూడా అడ్డుకోవడం జరిగింది. దాని మీద అప్పుడే షర్మిల ఘాటుగా వ్యాఖ్యానించడం జరిగింది. అసలు ఏ ఉద్దేశంతో ఏపీలో అడుగుపెట్టింది అనేది ఆ వ్యాఖ్యల్లోనే అర్థమైంది. భయపడుతున్నావా జగన్మోహన్ రెడ్డి నన్ను చూసి అని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మీడియాతో కారులో ఉండే మాట్లాడటం. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. జరిగింది అంటే నేను అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తుంటే జగన్ రెడ్డి భయపడుతున్నాడా, ఎందుకంత భయం అని చెప్పి స్వయంగా ప్రశ్నించడం జరిగింది. దీంతో ఒక్కసారిగా వైసీపీలో ఉలిక్కిపాటు. షర్మిల ఏంటి కనీసం జగన్ రెడ్డిని అన్నా అని కూడా అనకుండా ఈ రకంగా సంబోధించిందనే ఒక ఆలోచన అయితే వచ్చింది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు అన్ని సందర్భాల్లో అన్నా 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 అంటూ వచ్చింది షర్మిల. బట్ ఇప్పుడు మాత్రం ఎప్పుడైతే భయపడుతున్నావా జగన్ రెడ్డి అని ప్రశ్నించిందో దాంతో ఒక్కసారిగా వైసీపీలో ఉలిక్కిపాటు. తను ఏ ఉద్దేశంతో ఏపీలో అడుగుపెట్టింది అనేది ఆ వ్యాఖ్యలతోనే అర్థమైపోయింది. ఇక ప్రమాణ స్వీకారం బాధ్యతలు స్వీకరించిన తరువాత కొన్ని ఘాటైన వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి మీద చేయడం జరిగింది. దానికి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా సమాధానం చెప్పాలా. సరే, ఇదే వ్యాఖ్యలు ప్రతిపక్షాలు చేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి కొట్టిపడేస్తున్నాడు. సరే, ఇప్పుడు రక్తం పంచుకు పుట్టిన సొంత చెల్లెలే వేరొక పార్టీ అధ్యక్షురాలి హోదాలో ప్రశ్నించడం జరిగింది. ఏమని, ఈ 5 ఏళ్లలో దాచుకోవడం తప్ప ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా? ఎక్కడ భూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి అనేదే ఏపీలో కనపడటం లేదని తన అన్న పరిపాలన మీద అత్యంత ఘాటైన వ్యాఖ్యలు చేసింది. నిన్న వైసీపీ నేతలు మొత్తానికి కూడా కొద్దిసేపు మైండ్ బ్లాక్ అయిపోయే పరిస్థితి. షర్మిల ఏంటి అన్న మీద ఈ స్థాయిలో అటాక్ చేయడం ఏంటి? సరే, పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిందిలే, అన్న మీద ఏంటి ఈ స్థాయిలో విమర్శలు చేస్తుంది? అది రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని చెప్పి ఆ వైసీపీ నేతలందరూ కూడా చెవులు కొరుకునే పరిస్థితి. అక్కడతో ఆగిందా అంటే ఆగల. 10-10.5 లక్షల కోట్లు అప్పు చేశారు. ఏం చేశారు? రాష్ట్రంలో అప్పులు తప్ప అభివృద్ధి కనపడటం లేదు. చేసిన అప్పులు మొత్తం కూడా ఏమైపోయాయని చెప్పి నిన్న షర్మిల జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించింది. మరి ఇదే ప్రశ్న ప్రతిపక్షాలు 10 లక్షల కోట్లు అప్పు చేశాయని ప్రతిపక్షాలు విమర్శిస్తే జగన్మోహన్ రెడ్డి అబ్బెబ్బే నేను 2 లక్షల కోట్లే 3 లక్షల కోట్లే చేశాను, అసలు నేను అప్పే చేయలేదు, నాకు అప్పు అంటేనే తెలియదని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. మరి ఈ 2 లక్షలకు ఏదైతే ఈ 10 లక్షల కోట్లు అప్పు చేశాడని షర్మిల వ్యాఖ్యానించింది, మరి దానికి జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడు? ఖచ్చితంగా చెల్లి అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలా. ఒక పార్టీ అధ్యక్షురాలు హోదాలో అడిగింది, ప్రతిపక్షాలు అడిగినా లేకపోతే ఆ మేధావులు అడిగినా నువ్వు ఎలాగా ఆళ్ళ మీద విరుచుకుపడతావు కదా. అక్కడితో అయిపోలేదు. ప్రత్యేక హోదా, మెడలు వంచి తెస్తానన్న ప్రత్యేక హోదా ఏది అని స్వయంగా షర్మిల జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించింది. అన్నమాట కరెక్టే కదా, ప్రత్యేక హోదా మెడలు వంచి తెస్తానన్నావు కదా, మరి తెచ్చావా? తేలేదు. ఏమైపోయింది ప్రత్యేక హోదా? అసలు పోరాడావా? పోనీ ప్రత్యేక హోదా గురించి పోరాడావా? లేదు, పోరాడలేదు. అలాగే ఇంకొక వ్యాఖ్య కూడా చేసింది. జగన్మోహన్ రెడ్డి ఒక క్రిస్టియన్ అయ్యుండి మణిపూర్లో అన్ని చర్చిల మీద దాడులు జరిగితే ఎందుకు ఖండించలేదని చెప్పి ప్రశ్నించింది. దానికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. మణిపూర్లో చర్చిల మీద దాడులు జరిగితే ఒక క్రిస్టియన్ అయిన జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఖండించలేదని చెప్పి ప్రశ్నించడం జరిగింది. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే షర్మిల క్రిస్టియన్ ఓట్లను చీల్చే ప్రయత్నం చేస్తుందనే అవగాహన అయితే వచ్చింది. ఎందుకంటే నిన్న చేసిన వ్యాఖ్య యొక్క ప్రధాన ఉద్దేశం అదే. క్రిస్టియన్ ఓటర్లను బయటకు లాగేందుకు షర్మిల శతవిధాల ప్రయత్నం చేస్తుంది. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డికి ఉన్న బలం క్రిస్టియన్ ఓట్స్. సో వాటిని కన్నా బయటకు చేల్చగలిగితే అది జగన్మోహన్ రెడ్డిని చాలా తీవ్ర డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి క్రిస్టియన్ ఓటును చేల్చడానికి పక్కాగా ప్లాన్ చేసుకుని షర్మిల వచ్చినట్టుగా తెలుస్తుంది. అందుకనే ఎందుకు చర్చిల మీద దాడులు జరిగితే జగన్మోహన్ రెడ్డి ఖండించలేదని చెప్పి షర్మిల ప్రశ్నించింది. ఇక జగన్మోహన్ రెడ్డి వదిలిన బాణమా లేదా మీరు చంద్రబాబు వదిలిన బాణమే సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు చేశాడని చెప్పి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్న కూడా ఒక సమాధానం చెప్పింది. ఏమనంటే
గతంలో జగన్మోహన్ రెడ్డి వదిలిన బాణం అన్నప్పుడు మీరందరూ సంబరపడ్డారు, మరి ఇప్పుడు వేరొకరు వదిలిన బాణం అని ఎలా అంటున్నారు, సిగ్గుండాలి కదా అని చెప్పి షర్మిల ప్రశ్నించింది. కరెక్టే కదా, మీ అవసరాల కోసం జగన్మోహన్ రెడ్డి వదిలిన బాణం అన్నారు, ఓకే బాగుంది. మీ అవసరాలు తీరిపోగానే మీకు ఎదురు తిరిగేటప్పటికి అది చంద్రబాబు వదిలిన బాణం అంటున్నారు. మరి ఇప్పుడు చెప్పండి, మీరు మాట్లాడిన విధానం తప్పే కదా. అంటే మీ అవసరం తీరే వరకు మీ బాణం, మీ అవసరం తీరితే పక్కన వాళ్ళ బాణమా? మాట్లాడటానికి సిగ్గుండాలి కదా అని చెప్పి షర్మిల ప్రశ్నించిన మాట కరెక్టే. దీనికి సజ్జల రామకృష్ణారెడ్డి సమాధానం చెప్పాలి, ఎందుకంటే ఆయనే క్వశ్చన్ చేసింది. ఆల్రెడీ గతంలో కూడా నీ పని నువ్వు చూసుకో అని చెప్పి షర్మిల విమర్శలు చేసింది. సో ఈ రకంగా దీనికి సంబంధించి వార్తలు అయితే వచ్చాయి, ఒకసారి మనం పరిశీలిద్దాం. దాచుకోవడమే ఏపీలో ఎక్కడ చూసినా మైనింగు, ఇసుక, మద్యం మాఫియానే అన్న జగన్ సర్కారుపై చెల్లెలు షర్మిల ఫైరు నిన్న వ్యాఖ్యానించింది. చూడండి, భయపడుతున్నారా సార్? వైఎస్ఆర్ బిడ్డ ఎవరికి భయపడదు, ప్రభుత్వం కావాలనే నా కాన్వాయ్ని అడ్డుకుంది అంటే కాంగ్రెస్కు భయపడుతున్నట్లే కదా. భయపడుతున్నారా సార్? సార్ అంటే ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. సో నన్ను చూసి భయపడుతున్నారా సార్ అని చెప్పి షర్మిల ప్రశ్నించడం మొదలైంది. సో వైసీపీలో వణుకు, షర్మిల రాకతో ప్రకంపనలు, వెంటనే సోషల్ మీడియాలో ఎదురుదాడి, షర్మిల వ్యక్తిత్వాన్నే దెబ్బతీసేలా పోస్టింగు, వివరణ పేరట సజ్జల విసురులు, వైఎస్ షర్మిలను దుర్వినియోగం చేస్తున్నారు, లేని పార్టీకి అధ్యక్షురాలుగా గందరగోళం సృష్టిస్తున్నాడు, బాబుకు ఉపయోగపడేందుకే జగన్పై ఈర్షతోనే సజ్జలు అని చెప్పి ఈర్షతోనే పార్టీలోకి వచ్చిందని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ప్రధానంగా ఏంటంటే ఈ వైసీపీ సోషల్ మీడియా ఎంత దిగజారిపోయిందంటే నిన్న షర్మిల వ్యక్తిత్వాన్నే ప్రశ్నించేలాగా పోస్టులు పెట్టారు. ఎప్పుడైతే షర్మిల పార్టీ పగ్గాలు చేపట్టి వెంటనే కొన్ని కామెంట్స్ చేసిందో, అసలు నువ్వు రాజశేఖర్ రెడ్డికి ఎలా పుట్టావు, రాజశేఖర్ రెడ్డికే పుట్టావా, జగన్మోహన్ రెడ్డికి నువ్వు నిజంగా చెల్లెలివేనా అని పుట్టుకనే ప్రశ్నించే స్థాయికి నీ భర్త ఎవరు, నీ ఇంటి పేరు వైఎస్ ఎలా అవుతుంది, మొసురుపల్లి అవుతుంది కదా అని నిన్న ఇష్టం వచ్చినట్టుగా షర్మిల పుట్టుకునే ప్రశ్నించారు వైసీపీ సోషల్ మీడియా. వైసీపీ సోషల్ మీడియాకి తన మన అనే భేదం ఉండదు, తల్లికి చెల్లికి కూడా అక్రమ సంబంధాలు అంటగట్టే నీచమైన జాతి వైసీపీ సోషల్ మీడియా. అందులో సజ్జల భార్గవరెడ్డి చేతికి వచ్చిన తర్వాత ఇది మరింత దిగజారిపోయింది. గతంలో పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ మీద ఆయన వ్యక్తిగత విషయాల మీద దాడి చేయించింది కూడా సజ్జల భార్గవరెడ్డి, చంద్రబాబు గారి మీద, ఆయన కుటుంబం మీద, లోకేష్ మీద ఎదురు దాడులు చేయించింది కూడా సజ్జల భార్గవరెడ్డి. ఇప్పుడు స్వయాన జగన్మోహన్ రెడ్డి చెల్లెలైనటువంటి రాజశేఖర రెడ్డి రక్తం పంచుకు పుట్టిన షర్మిల మీద కూడా అసలు నువ్వు రాజశేఖర రెడ్డికే పుట్టావా అని ప్రశ్నించే స్థాయికి వచ్చారు. రేపటి రోజున ఇదే పందా కొనసాగితే 2-3 రోజుల్లో అసలు నువ్వు షర్మిల రాజశేఖర రెడ్డి కూతురువే కాదు అన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్రమ సంబంధాలు అంటగట్టడం వీళ్ళ కొత్త కాదు. అంతేందుకు వివేకానంద రెడ్డి చనిపోతే ఆయన పరువుని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టారు. ఆయనకు 2వ భార్య ఉంది, ఆయనకు అక్రమ సంబంధం ఉంది, ఆ ఆస్తుల కోసం అక్కడ గొడవలు జరగకుండొచ్చని ఆయన పరువుని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టిన చరిత్ర వైసీపీ సోషల్ మీడియాది, జగన్మోహన్ రెడ్డిది, ఆ ఫ్యామిలీది. అలాంటిది ఇప్పుడు చెల్లెదురు తిరిగితే ఆ ఫ్యామిలీ చరిత్రను బయట పెట్టరా, చెల్లెలు వ్యక్తిత్వాన్ని బయటపెట్టరా? రాజకీయంగా ఎదుర్కోలేని చవట సన్నాసులే ఇలా వ్యక్తిగత విమర్శలు చేస్తారు. సరే, పార్టీలకు అతీతంగా షర్మిలేమి మాకు అనుకూలం కాదు, లేకపోతే చంద్రబాబు ఏమి మాకు అనుకూలం కాదు, జనసేన మాకు అనుకూలం కాదు. కాకపోతే ఏ పార్టీ అయినా రాజకీయంగా పోరాడాలి. అది ఇతర పార్టీలు చేసినా దాన్ని ఖండిస్తాం ఖచ్చితంగా. కానీ ఇతర పార్టీలను ఖండించడానికంటే ముందు వైసీపీ సోషల్ మీడియా ఎలాంటి పనులు చేస్తుంది, ఇంత నీచానికి దిగజారిపోయిందంటే నీకు ఇది ఒక ఉదాహరణ. అంటే తల్లి చెల్లి అని ఇప్పుడు తల్లి ప్రస్తుతానికి సైలెంట్గా ఉంది కాబట్టి సరిపోయింది. రేపటి రోజున విజయమ్మ గారు షర్మిల పక్షాన్ని నిలబడింది అనుకోండి, విజయమ్మను కూడా విమర్శిస్తారు. అసలు నువ్వు రాజశేఖర రెడ్డి భార్యవేనా అంటారు. ఆ స్థాయికి దిగజారిపోయింది వైసీపీ సోషల్ మీడియా. కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉండాలి, ఎందుకంటే వాళ్ళకి తనామాన భేదం ఉండదు. ఇక చూడండి, జగన్ పాలనలో రాష్ట్రం అధోగతి, 10 లక్షల కోట్ల అప్పు తెచ్చారు. రాష్ట్రానికి రాజధాని ఉందా, విజయవాడకు మెట్రో ఉందా, 10 పెద్ద పరిశ్రమలైనా వచ్చాయా, 3 కాదు, 1 రాజధాని అయినా కట్టారా, రాహుల్ని ప్రధాని చేయటం వైఎస్ కళ, బిడ్డగా నెరవేర్చేందుకు కృషి చేస్తా, ప్రజలు వైసీపీ టీడీపీ ట్రాప్లో పడద్దు, ఏపీ పుట్టినిల్లు, తెలంగాణ మెట్టినిల్లు, 2 చోట్ల పనిచేసే హక్కు నాకుంది, ఎవరో వదిలిన బాణాన్ని కాను, తెలంగాణలో నియంత గద్దె దించా షర్మిల. ఆమె సమక్షంలోనే పార్టీలోకి అలా ఇచ్చాపురం టు కర్నూలు వైఎస్ పాదయాత్ర ముగించిన చోటే రేపటి నుంచి అంతర్గత భేటీలకు షర్మిల శ్రీకారం. సో ఇంకొక వేట కూడా చేసింది చూడండి, మణిపూర్లో క్రైస్తవులు చచ్చిపోతున్నా బీజేపీకి మద్దతు ఇస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎందుకు దాన్ని ఖండించలేదని చెప్పి ఆల్రెడీ మనం ఇందా మాట్లాడుకున్నాం.
మాట్లాడుకున్నాం, ఆ వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి వదిలిన బాణం ఇప్పుడు తిరిగి జగన్మోహన్ రెడ్డి గుండెల్లోనే గుచ్చుకుంది. అది గుండెల్లోనే గుచ్చుకుంటుందా లేదా ఇంకా ఎక్కడైనా గుచ్చుకుంటుందా అనేది భవిష్యత్తులో తేలుతుంది. బట్ షర్మిల మాత్రం జగన్మోహన్ రెడ్డిని గట్టిగా ఢీకొనాలని, వైసీపీ ఓట్లు చేల్చాలనే బలమైన లక్ష్యంతోనే వచ్చింది. దీంతో వైసీపీ క్యాడర్లోనూ ద్వితీయ శ్రేణి నేతల్లో కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అసలే పార్టీ అంతంత మాత్రంగా ఉంది, మరో పక్క ప్రతిపక్షాలు బలంగా దూసుకెళ్తున్నాయి. ఈ సమయంలో షర్మిల రూపంలో జగన్మోహన్ రెడ్డికి మరొక షాక్ తగలటంతో అసలు కోలుకోలేని పరిస్థితి వచ్చింది. మొత్తానికి వచ్చే రాజకీయాలు, రాబోయే రోజుల్లో రాజకీయాలు మాత్రం రసవత్రంగా ఉంటాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. దాదాపుగా త్రిముఖ పోటీ ఏర్పడవచ్చు. బట్ అనుకున్న స్థాయిలో షర్మిల ప్రభావితం చూపలేకపోయినా జగన్మోహన్ రెడ్డిని డ్యామేజ్ చేస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. మరి చూడాలి జగన్మోహన్ రెడ్డి షర్మిలను ఏ విధంగా ఎదుర్కొంటాడు, అలాగే ప్రతిపక్షాలను ఏ విధంగా ఎదుర్కొంటాడు అనేది వేచి చూడాలి.